ప్రైజ్ ది లార్డ్. నేను ప్రజెంట్ వైజాగ్ మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ ప్లేస్ దగ్గర ఉన్నాను. అదే రోజ్ హిల్. ఇక్కడ 1860లో జిఎం టీసోట్ ద్వారా, అదేవిధంగా రిచర్డ్ ద్వారా దేవుని మహాకృపను బట్టి ఆదివారపు ఆరాధనలు ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత ఒక 10 years పాటు క్రమంగా ఆదివారపు ఆరాధనలు జరిగాయి. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఈ చర్చి కూలిపోవడం జరిగింది. కానీ అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని మరలా దీన్ని నిర్మించి ఆదివారపు ఆరాధనలు కూడా జరిపించబడ్డాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జపానీస్ వాళ్ళు వైజాగ్ మీద కూడా అటాక్ చేశారు. ఎన్నో బాంబ్స్ కూడా బ్లాస్ట్ చేశారు. ఆ టైంలో ఇక్కడ అనేకులకు దీని ద్వారా షెల్టర్ కూడా దొరికింది. దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి ఒక ఫెయిత్ ఉంది. అదేవిధంగా ఎన్నో అద్భుతాలు జరిగిన ఒక ప్లేస్గా కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. ఒక దైవజనులు రిక్ వారెన్ గారు ఇలా చెప్పారు, ద చర్చ్ ఇస్ నాట్ ఏ ఆర్గనైజేషన్ వేర్ యూ జాయిన్, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ వేర్ యూ బిలాంగ్ టు. ఒకసారి 2 దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకున్నాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితేని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. దేవుని సంఘం అంటే ఆయన కను దృష్టి నిలిచే స్థలమై ఉంది. ఆయన చెవియోగి ఆలకించే స్థలమై ఉంది. అదేవిధంగా ఆయన మనసు పెట్టి ప్రతిదీ కూడా గమనించే స్థలమై ఉంది. ఈరోజు మన జీవితాల్లో మందిరాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో మనం గమనించాలి. ఎవరైనా అడిగారు అనుకోండి, ఈరోజు చర్చికి ఎందుకు రాలంటే ఆన్లైన్లో స్టార్ట్ అయ్యామో, ఆన్లైన్లో మేము చూస్తున్నాం అని ఈజీగా చెప్పేస్తున్నాను. మన పితరులు కానీ, ఆదిమ సంఘం కానీ, వారు అవిశ్వాసం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇతరులను బట్టి, వారి మాటలను బట్టి, వారి ప్రార్థనను బట్టి, అక్కడ జరుగుతున్న స్థుతిని బట్టి ఎంతగానో ధైర్యపరచబడ్డారు, ఎంతగానో బలపరచబడ్డారు. తమ విశ్వాసంలో వారి జీవితాన్ని కట్టుకోగలిగారు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ విశ్వాసం పెంపొందించబడాలన్నా నువ్వు ఖచ్చితంగా ప్రతి ఆదివారం మందిరంలో గడపాలి. అదేవిధంగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి, జీవం కలిగిన దేవుని మందిరంలో సత్యం బోధించబడుతుందని. ఈరోజు నీకు పాపం గురించి, అదేవిధంగా శాపం గురించి, తీర్పు గురించి, ఆశ నిగ్రహం గురించి దేవుని మందిరంలో మాత్రమే ప్రకటించబడుతుంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ విషయాలు తెలియజేయబడవు. కాబట్టి జీవం కలిగిన దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడు సత్యము గురించి మనం వింటాము, సత్యము ఏంటో మనం తెలుసుకుంటాము, మనం నీతిగా జీవించడం మొదలు పెడతాము. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఆదివారం కూడా తప్పకుండా దేవుని మందిరంలో గడపడానికి ఒక నిశ్చయతతో మీరు ఉండండి. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనకి గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఈ బైబుల్ మనం పట్టుకున్నామంటే, ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామంటే ఎంతో మంది త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కాబట్టి వారి త్యాగము ఊరికన పోకూడదు, దేవుడు కార్చిన రక్తము ఊరికన పోకూడదు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.